కబ్జాలు మరియు మోసాలు, సర్వే నంబర్ల మార్పిడి, దీని గురించి చెప్పడానికే మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, నేను దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అప్పటి సర్పంచ్ మరియు పాత సర్పంచ్ ఇద్దరు కూడా ముక్కల్ గ్రామాన్ని చెరబట్టి దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో ఎకరాల్లో భూములను కబ్జా చేసుకొని కోట్లకు పడగలెత్తి కన్వెన్షన్ల రూపంలో, ఫంక్షనాల రూపంలో నిర్మించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ కన్వెన్షనల్ లక్ష్మీ కెనాల్ అండ్ NH44 జంక్షన్లో ఇరిగేషన్ బౌండరీకి సంబంధించిన భూమిలో షటర్ల నిర్మాణం, టైర్ పంక్చర్ షాప్ ఏర్పాటు చేసుకున్నారు. మరియు ఈ ఫెన్సింగ్, కెనాల్ బౌండరీ మొత్తం ఫెన్సింగ్ వేసి దీన్నే వేగా కమర్షియల్ యూసేజ్, ఎక్కడైనా కెనాల్ బౌండరీని మనము దేనికైనా అగ్రికల్చర్ యూసేజ్ కోసం చూసుకుంటాం, కానీ కమర్షియల్ యూసేజ్ 1 లక్షల రూపాయలు కిరాయిలు తీసుకుని కమర్షియల్ గా పెళ్లిళ్లకు కిరాయిలు ఇచ్చే ఫంక్షన్ హాల్కు వేగా ఇదిని మాత్రమే చూయించుకొని నడిపిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. దాని గురించి నేను దాదాపు 22/6/2024 నుండి ఇరిగేషన్ అధికారులకు విన్నవించడం జరిగింది. వారు తీసేయమని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫెన్సింగ్ ఉన్నది కూడా, ఎవ్రీథింగ్ మీరు చూడవచ్చు. దీంట్లో క్లియర్ గా మీకు ఫెన్సింగ్ చేసి ఉంటుంది. ఎక్కడ కూడా ఇది ఫెన్సింగ్ చేసి, ఇది నేను చెప్పలే, ఇది ఇరిగేషన్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి ఈ ఫెన్సింగ్ ఉన్నది, ఇది తీసేయండి, పక్కకు 2 అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉన్నది, తీసేయండి అని చెప్తే అప్పటి బీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు ఈ అక్రమార్కుడికి, ఎవరైతే ఈ కొమ్ముల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ అక్రమార్కుడికి అండగా నిలిచి దీన్ని తీయకుండా కాపాడుతున్నారు. నేను దీని గురించి ఇరిగేషన్ అధికారులను, ఎస్సీని, సిఈని, ఈఎన్సీ దాకా కూడా పోయి మీరు చేస్తున్నది తప్పు, ఇరిగేషన్ బౌండరీ, మీరు హైడ్రా అని పేరు చెప్పుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని చెప్పుకుంటూ అక్రమార్కులు ఎవరైనా మా పార్టీ వారైనా మేము తప్పకుండా పడతామని చెప్పిన నాయకులు మీరే. మీ నాయకుడు అప్పుడే వచ్చిన కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడి కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 391/3 అండ్ 395 సర్వే నంబర్లలో లేఅవుట్ వేసిండు. ఆ లేఅవుట్లలో కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది. అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే వేరే సర్వే నంబర్ వేసుకొని అక్కడ ప్రస్తుత పరిస్థితి అసైన్మెంట్ ల్యాండ్లలో ఇది వేయడం జరిగింది. మొత్తం గ్రామంలో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా 390 సర్వే నంబర్ 390లో కూడా 354 సర్వే నంబర్ వేసి 390 లొకేషన్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలారా, మీకోసమే నేను పోరాటం చేస్తున్నాను. మీకోసమే, మీరు ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి భూములు కొంటున్నారు. కేవలము ఈ దొంగనా కొడుకులు ఇద్దరు నాయకులు కూడా ఏం చేస్తున్నారు అంటే మీ డబ్బులతోని చిలగాట మాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే ల్యాండ్ ఏమో అసైన్మెంట్ ల్యాండ్ ఉంటున్నది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తేనేమో పట్టా ల్యాండ్ ఉంటున్నది, పొజిషన్ చూస్తే అసైన్మెంట్ ల్యాండ్. జాగ్రత్తగా వాళ్ళు చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా కొనకండి. ఒకవేళ కొంటే కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అధికారులు కబ్జాదారుడికి వంక పాడుతూ, అలాగే ఆ ఫంక్షన్ నుంచి వచ్చే చెత్త వ్యర్థాలను కూడా మంచినీరులో కెనాల్ బౌండరీలలో కలుపుతున్నారు. దాన్ని కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానికి కూడా మీరు ఎటువంటిది కూడా ఏమి చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డాటాను కూడా మీ ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దానికి కూడా మీరు రాసిళ్ళు ఆల్రెడీ, ఇరిగేషన్ వాళ్ళు టోటల్ రాసిళ్ళు. సార్ ఇది మా ల్యాండ్కి వెళ్ళి తీసేయండి, మీరు ఇరిగేషన్ బౌండరీలలో మీరు ఆల్రెడీ మా కెనాళ్లలో వాటర్ కలుపుతున్నారు, పైప్ లైన్ వేసి చెత్త చెదారం కలుపుతున్నారు, తీసేయండి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈ కొమ్ముల శ్రీనివాస్ అనే వ్యక్తి బెదిరిస్తూ వస్తున్నాడు. నాకు కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ దేనికి ఉన్నది? ఏడున్నది కోర్టు ఆర్డర్? ఈ రోజు వరకు నాకు కూడా వచ్చింది కదా, ఇలా కోర్టుది నోటీస్ నాకు కూడా వచ్చింది కదా, నేనే కదా నేను వచ్చింది. దాంట్లో ఎక్కడ వచ్చింది ఆర్డర్? మరి ఎందుకు ఇంతగానో ప్రజలను బెదిరిస్తూ, అధికారులను బెదిరిస్తూ ఎన్ని రోజులు గడుపుతున్నాడు? ఈ నియోజకవర్గ బాధ్యుడు, కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యుడు అండతోనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నది. నియోజకవర్గ బాధ్యుడిని కూడా మేము అడుగుతున్నాము. నువ్వే కదా ఈ ముక్కల్ గ్రామంలో గాంధీ విగ్రహం దగ్గర చెప్పినావు కదా, ఈ 4 దొంగలు ఉన్నారు ఊర్లో, ఈ 4 దొంగల వల్లనే ఊరు ముక్కల్ గ్రామం నాశనం అవుతుంది అని చెప్పినావు. అల్ల నుంచి దొంగను తీసుకొని వచ్చి, నువ్వు ఎవరైతే 4 దొంగలు అన్నావో అన్న నుంచి ఒక దొంగకే కదా నువ్వు ఈరోజు సపోర్ట్ చేస్తున్నది. గుర్తుపెట్టుకో సునీల్ రెడ్డి, ఆ రోజు నీకు ఎలక్షన్లలో నువ్వు ఏదైతే ఫంక్షన్ హాల్ కోసం ఈ రోజు ఇంతగానో తాపత్రయపడుతున్నావో ఆ ఫంక్షన్ హాల్ నిన్ను మీటింగ్ పెట్టుకొని ఇవ్వలేడు. నువ్వు అడిగినా కూడా నీకు మీటింగ్ స్థలం ఇవ్వకపోతే ఆ రోజు నా ఎస్సీ బిడ్డలు అందరూ కూడా కలిసి వాళ్ళ కుల సంఘ భవనంలో మీటింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.